అన్నమయ్య జిల్లా బాలయోగి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థికి కరెంట్ షాక్ గురైంది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు ఉపాధ్యాయురాలు. దీంతో ఉపాధ్యాయురాలుపై ప్రిన్సిపల్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. టీచర్లకే రక్షణ లేనప్పుడు తమ పిల్లలకు రక్షణ ఉంటుందా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను నిలదీశారు. గర్ల్స్ గురుకుల పాఠశాల ఇక్కడ మేడం వచ్చేసి ప్రిన్సిపాల్ మేడం గారు 7th క్లాస్ అశ్విని మేడం గారిని మార్నింగ్ కొట్టడం జరిగింది. ఎందువల్ల కొట్టిందంటే మేడం వచ్చేసి గత 3 days ఉంటే హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చేసి మేడం ఇన్ఛార్జి కాదు, రాత్రి కాటికి నైట్ డ్యూటీ మేడం వాళ్ళు 4 స్టాఫ్ డ్యూటీ చేసినారు. నేను మేడం లేని పక్షంలో మార్నింగ్ వచ్చి పిల్లలు వెళ్ళన్నారు, ఎవరికైనా 3 days నుంచి సెలవులు కదా నేను రాలేదు, మీకేం సిక్కు ఏం ప్రాబ్లం జ్వరాలు దగ్గులు పడున్నాయంటే రాత్రి ఏరో పాప కరెంటు శాఖ తగిలిందంట. ఆ అమ్మాయిని చూపించినారు. ఆ అమ్మాయి పోయి మేడం ఏం మేడం పాపకి ఇట్లా జరిగిందంట కదా మేడం ఏమని ప్రిన్సిపాల్ మేడం పిలుచుకొని చూపించినారు. చూపిస్తే మేడము ఎత్తగెత్త ప్రిన్సిపాల్ మేడం అశ్విని మేడం కొట్టేసిపోతే మా పిల్లలు ఈరోజు స్కూల్కి చెవునొప్పి వచ్చేసి పిలుచుకొని చూపిస్తే ఇక్కడ వదిలితే మేడం ఏడుస్తాను బయటపడి